హలో ఆల్, అవిసె గింజలు కరివేపాకు కారం ఎలా చేసుకోవాలో చూద్దాము. జీలకర్ర, ధనియాలు, మిరియాలు, శనగపప్పు ఒక్కొక్క టీ స్పూన్ తీసుకొని మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. అలాగే హాఫ్ కప్పు అవిసె గింజలను కూడా దూరగా వేయించుకోవాలి. కారానికి తగ్గట్టుగా 10 లేదా 11 ఎండుమిర్చిని తీసుకొని వాటిని కూడా దూరగా వేయించుకోవాలి. ఒక పెద్ద గిన్నె నిండా ఫ్రెష్ కరివేపాకును తీసుకొని దాన్ని కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. చూసారు కదా, ఇలా మంచిగా క్రిస్పీగా అయిపోవాలి. చల్లారిన వీటన్నింటిని ఇప్పుడు మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇందులోకి హాఫ్ కప్పు పుట్నాలు, రుచికి సరిపడా సాల్ట్, 2-3 వెల్లుల్లి వేసుకొని మంచిగా మిక్సీ పట్టుకోవాలి. చూస్తున్నారు కదా, ఇక్కడ మంచిగా మిక్సీ అయిపోయింది. వీటిని ఎయిర్ టైట్ బాక్స్లో వేసుకొని డైలీ అన్నంలో కానీ టిఫిన్స్లో కానీ తింటే చాలా బాగుంటుంది.